నాకు ఆ విషయం తెలియదు ఏడ్చిందని. షర్మిల లాగో, ఆర్ఎస్ ప్రవీణ్ లాగో, పవన్ కళ్యాణ్ లాగో, చిరంజీవి లాగో కవిత కూడా ఒక ప్యాకేజ్ స్టార్. ఎప్పుడో చెప్పాను అది. 10 లక్షల కోట్ల ఆస్తిలో నాకు 25,000 కోట్లు ఇచ్చారు, నా 2 లక్షల కోట్లు నాకు ఇవ్వమని తన తండ్రితో పోరాటం చేస్తుంది. డబ్బు ఉంది 25,000 కోట్లు, పార్టీ పెడితే పెట్టొచ్చు. ఇప్పుడు బీసీ అంటది, నువ్వు బీసీవా? నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు బీసీ కొరకు ఎందుకు ఫైట్ చేయలేదు? నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు మా బీసీల కొరకు ఎందుకు ఫైట్ చేయలేదు? నేను బీసీని. బుద్ధి లేని వాళ్ళు అడుక్కున్న బీసీలు 1000 రూపాయలు 10,000 ఇస్తే ఆవిడ అంటే తిరుగుతారు. నేను ఆర్ కృష్ణ గారినే తిట్టాను. మన ఫ్లైట్లో మల్లురావు గారు ఉంటుండగా 6 ఎంపీలు ఉంటుండగా, మేము బీసీలో భిక్షగాలవా అన్నారు 40 సంవత్సరాలు. ఎందుకండి టీడీపీకి, వైసీపీకి, ఈ టీఆర్ఎస్కి, ఈ కాంగ్రెస్కి, ఇప్పుడు బీజేపీకి భిక్షం ఎత్తుకుంటున్నారు అని అడిగాను. మక్కు మీద ఎంతో మంచి ఆయన. నువ్వు కలిసే కదా 2007లో మన ఆఫీస్కి చాలాసార్లు వచ్చారు కదా. చాలా మంచి ఆయన. గతి లేక పదవుల కొరకు అమ్ముడుపోతున్నాను. ప్రభాకర్ ఉన్నాడు, అద్దంకి దయాకర్కి గురువు. 2007లో నా ప్రజాశాంతి పార్టీలో అద్దంకి దయాకరు, ప్రభాకర్ లాంటి వాళ్ళు 100 మంది చేరినప్పుడు టాప్ 10 15లో నువ్వు ఒకడివి, అద్దంకి దయాకర్ ఒకడు. అవునా? అద్దంకి దయాకర్ అమ్ముడుపోయాడు రెడ్ల పార్టీకి. ప్రభాకర్ నీతిగా నిజాయితీగా నిలబడి 2,000 మంది ఈరోజు తెలంగాణలో ఆయన కార్యకర్తలు, 3,000 4,000 మంది ఆంధ్రాలో ఆయన కార్యకర్తలు, 18 రాష్ట్రాల్లో ఆయన కార్యకర్తలు. నేను ఇప్పుడు ఆయన్ని నేషనల్ కోఆర్డినేటర్గా 3 డేస్ అయింది అపాయింట్ చేసి. అంటే మరొకసారి మీడియాలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ప్రాపర్గా. కానీ ఇప్పుడు సడన్గా ఈ నా స్పెషల్ ప్రెస్ మీట్కి ప్రభాకర్ గారు వచ్చారు కనుక, తమ్ముడు ప్రభాకర్ నువ్వు రా, కూర్చో, మాట్లాడదామని చెప్పాను. 100 మంది అద్దంక దయాకర్లు ఆయన అండలు ఉన్నారు ఈరోజు. అది అద్దంక దయాకరే చెప్తాడు. ఈ నెల ఆయన పికప్ చేసుకొని ట్రైనింగ్ ఇచ్చాడు. బామ్సెఫ్ గ్రూప్లో నేషనల్ లీడర్. ఎందుకు? బామ్సెఫ్ లాంటి 100,000 ఉన్నాయి, ఒకే ఒక డాక్టర్ కేఏ పాల్. అందరం మనం కలిసి పనిచేసి ప్రజాశాంతి పార్టీని గెలిపించాలనే గద్దరన్న లాంటి వారు, ప్రభాకర్ లాంటి వారు, ఐఏఎస్ ఐపీఎస్ దానమయ్య రోషే లాంటి వారు, డీజీపీ సాంగ్లియానా లాంటి వారు, 120 మంది లీడర్స్ ఈరోజు ప్రజాశాంతి పార్టీలో ఉన్నారు. ఈ మెయిన్ లైన్ ఛానల్స్ వాళ్ళని ఇంటర్వ్యూ చేయవు. ఎందుకు? వాళ్ళు దళితులు, వాళ్ళు ఎస్టీలు, వాళ్ళు బీసీలు, ఈ 3 పార్టీలు కారులు. వాళ్ళకి మైక్రోఫోన్ పెడతారు. కాంగ్రెస్లో ఉంటే దళితుడికి మైక్రోఫోన్ ఇస్తారు, ఆ కమ్మల పార్టీలో ఉంటే దళితుడికి మైక్రోఫోన్ ఇస్తాడు బీసీకి. ఆ రెడ్ల పార్టీలో ఉంటే బీసీలు మాత్రం 90% ఉన్న మనం మాత్రం ప్యాకేజ్ స్టార్లు అయితే ఇస్తారు, వాళ్ళకి బి పార్టీలు అయితే ఇస్తారు. కవిత బి పార్టీ కాదా? నేను మీకు తెలుసు, ఎవరికి బి పార్టీయో అందరికీ తెలుసు. నేను షర్మిల బి పార్టీ కాంగ్రెస్ కంటే నమ్మారా మీరు? కొంతమందిని నమ్మారు, కాంగ్రెస్లో కలిసిపోయింది కదా. పవన్ కళ్యాణ్ బి పార్టీ టీడీపీ కంటే నమ్మారా బీజేపీకి? అప్పుడు నమ్మలేదు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు 100 సార్లు చెప్పాను కాంగ్రెస్కి బి పార్టీ అమ్ముడుపోతాడని. నమ్మారు? అప్పుడు అమ్ముడుపోయాడు. ఆర్ఎస్ ప్రవీణ్ అమ్ముడుపోతాడని 100 సార్లు చెప్పాను, అమ్ముడుపోయాడు. నేను చెప్పింది ఏది సత్యం కాదు? ఒకటి చెప్పండి.